ఆల్మోస్ట్ కెనడా గేమ్ కూడా కంప్లీట్ అయినట్టే కనబడుతుంది. మొన్న జూలై 29కి జస్ట్ అబౌట్ 4-5 డేస్ బ్యాక్ కొత్త రూల్ వచ్చింది. C20 వర్క్ పర్మిట్స్ అనేవి ఉంటాయి కదా! ఆ C20 వర్క్ పర్మిట్స్ అనేవి వాటి రూల్స్, ఇమిగ్రేషన్ రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి మార్చారనమాట. చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ C20 వర్క్ పర్మిట్ రూల్ మీద వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని ఇండియా నుంచి ఎంప్లాయీస్‌ని తెచ్చుకుంటున్నారనమాట. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ C20 రూల్ ఏదైతే ఉందో అది అంత ఈజీ కాదనమాట. ఒకవేళ ఇండియా నుంచి ఎంప్లాయీస్‌ని తెచ్చుకోవాలి అంటే అక్కడ వాళ్ళ పర్టిక్యులర్ కంపెనీలో ఏదైతే కంపెనీలో మీరు అప్లై చేస్తున్నారో దాంట్లో కొన్ని రోజులు పనిచేసి ఉండాలి. సో ఆ రూల్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఎవరెవరికి ఉంటుంది అనేది పర్టికులర్ వీడియోలో మాడతా. సో ఓన్లీ స్పెషల్లీ కెనడా వాళ్ళ కోసం, కెనడాకి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ న్యూస్ అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మీ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేసుకోండి. ఇది రెసిప్రోకల్ ఎంప్లాయ్మెంట్ అరేంజ్మెంట్ అనమాట. సింపుల్గా ఇప్పుడు అమెరికాలో ఎలాగైతే మాకు H1B వర్కర్ దొరకలేదు అని చెప్పేసి గవర్నమెంట్కి వాళ్ళు చెప్తారో, ఇక్కడ కూడా ఏంటంటే LIMA అనేది తెచ్చుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే మాకు ఈ పర్టికులర్ స్కిల్ సెట్ ఉన్నటువంటి పర్సన్ మాకు దొరకలేదు కాబట్టి మాకు ఇండియాలో అక్కడ ఆ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ని తెచ్చుకుంటాము అని చెప్తే గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఆ అప్రూవల్ తోటి వీళ్ళు ఆ C20 వర్క్ పర్మిట్ అనేది అప్లై చేస్తారు. ఆ పర్సన్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ అయినా సరే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళని ఇక్కడ ప్రాజెక్ట్ మీదకి తెచ్చుకోవడానికి ఏ కంపెనీ యాక్సెంచరో ఏదన్నా కానీ అలా కంపెనీస్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. అయితే కన్సల్టెన్సీ ఉంటారు కదా మన దేశీ కన్సల్టెన్సీలో వాళ్ళు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ C20 వర్క్ పర్మిట్ రూల్ అప్లై చేసేసుకొని ఆ రూల్ ప్రకారం ఎంప్లాయీస్ని తెచ్చుకుంటున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే ఆ పర్టికులర్ రూట్ క్లోజ్ చేయడం కోసము, ఈ ఇమిగ్రేషన్ మిస్యూజ్ చేయడం కోసము. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే ఇండియా నుంచి C20 వర్క్ పర్మిట్ మీద తీసుకొచ్చిన ప్రతి వాళ్ళు ఐటీ జాబ్ చేయాలని రూల్ ఏం లేదు. కొంతమంది ఆ పేరు మీద వర్క్ పర్మిట్ చేయించుకొని కెనడా వచ్చి అక్కడ జాబులు ఎత్తుకుంటున్నారు. సేమ్ H1 కూడా అంతే కదా, కన్సల్టెంట్ ద్వారా H1 అప్లై చేసుకుంటాము, అమెరికా వెళ్ళేసి జాబ్ ఎత్తుకుంటున్నారు. వచ్చిన తర్వాత అవసరమైతే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి. అలాగే ఇక్కడ కూడా ఆ పర్టికులర్ పేరు మీద అసలు చాలా మందిని తీసుకొస్తున్నారు. అంటే ఆ పర్టికులర్ పొజిషన్కి అసలు నిజంగా కెనడియన్ దొరకట్లేదా, మీకు లోకల్ కెనడా వాళ్ళు దొరకరా అనేది స్ట్రిక్ట్గా తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఒకవేళ ఇండియా నుంచి ఈ పర్టికులర్ C20 మీద ఎవరైనా తీసుకురావాలి వర్క్ పర్మిట్ మీద అంటే ఆ పర్సను ప్రెజెంట్ కంపెనీలో ఇప్పుడు ABC అనే ఒక కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక TCS అనే కంపెనీ తీసుకుందాము. సో ఆ కంపెనీ వాళ్ళు కనుక ఎవరైనా తెచ్చుకోవాలంటే ఆ ఎంప్లాయీ ఆల్రెడీ ఇండియాలో అదే కంపెనీలో TCSలో కొన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఉండాలన్నమాట. పనిచేస్తూ ఉంటే ఏంటంటే ఆ కంపెనీలో అతనికి బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద టెంపరరీగా అతన్ని కెనడా పంపిస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు లెటర్ తెచ్చుకొని లేదిగో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, సో క్లయింట్ తోటి వర్క్ చేయడం కోసం కొన్ని రోజులకి రావాల్సి వస్తుంది కాబట్టి మాకు అప్రూవల్ ఇవ్వండి అంటే ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఆ పర్సన్ని వర్క్ పర్మిట్ అప్లై చేసి ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం ఏంటంటే అతను అక్కడ అసలు పని చేయట్లేదు, ఆ పర్టికులర్ కంపెనీకి అసలు పని చేయట్లేదు. అంటే మీ కంపెనీనే ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే మీ కన్సల్టెన్సీ ఇండియాలో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అసలు ఆ కంపెనీకి ఇప్పుడు మీరు అప్లై చేద్దాం అనుకుంటున్న కంపెనీకి ఆయనకి అసలు సంబంధం లేదు. ఇంతకుముందు తీసుకొచ్చారు అలాగా, ఇప్పుడు ఇంకా అది పాసిబుల్ కాదనమాట. అంటే ఇమిగ్రేషన్ని బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త రూల్. సో ఇంకెవరైనా సరే వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని కెనడాకి రావాలి అంటే జనరల్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని ఆ రూల్ ప్రకారం వాళ్ళకి జాబ్ వస్తే కెనడాకి రావాల్సిందే తప్ప ఈ పర్టికులర్ C20 రూట్ ఏదైతే ఉందో ఒక్కోసారి ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్ అనుకోండి, ఇది అనుకోండి, కంపెనీలలో రెగ్యులర్గా ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ కొత్తగా అసలు పనిచేయట్లే కంపెనీకి, మీకు ఏం సంబంధం లేదు అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మరి ఆల్రెడీ కొంతమంది కన్సల్టెంట్స్ మీద వచ్చిన్నారు కదా ఇప్పుడు కెనడాలో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఈ రూట్లో C20 వర్క్ పర్మిట్ల మీద అంటే మీ ఉన్న వర్క్ పర్మిట్లు ఇప్పటికిప్పుడు మీకు క్యాన్సిల్ చేయరు. ఆ రూల్లో ఏంటంటే క్యాన్సిల్ చేస్తారు, అది ఇది అని ఏం లేదు. కానీ నెక్స్ట్ మీరు ఎక్స్టెన్షన్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఈ పర్టికులర్ కంపెనీ ఈ పర్సన్ ఎవరు దొరకట్లేదు, నన్ను హైర్ చేసుకుంటున్నారు, ఆ కంపెనీ వాళ్ళు ప్రూవ్ చేయాలంటే ఈ కెనడా లోకల్ వాళ్ళు దొరకట్లేదు. ప్రతి దేశంలో ఇదే గోల ఏంటి అంటే లోకల్ వాడు దొరకట్లేదని ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు అమెరికా వాళ్ళు అదే స్ట్రిక్ట్గా తీసుకొచ్చారు కదా H1B వీసాల గురించి, లోకల్ వాళ్ళు దొరకట్లేదని ప్రూవ్ చేయండి అని. ఇప్పుడు కెనడా దగ్గరకు వచ్చినప్పుడు అదే పరిస్థితి అయింది. కెనడా వాళ్ళు కూడా ఏంటంటే ఇమ్మిగ్రేషన్ కట్ డౌన్ చేస్తూ వస్తున్నారు, స్టూడెంట్ వీసాలు కట్ డౌన్ చేస్తూ వస్తున్నారు, జాబులు కట్ డౌన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి అయితే క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు, స్టూడెంట్స్ మీ వీసా అయిపోయింది, మీకు వర్క్ పర్మిట్ రాలేదు, దెన్ గో బ్యాక్. సింపుల్గా చెప్తున్నారు వాళ్ళు, దెన్ గో బ్యాక్. అంటే ఏంటి అంటే
మీరు వచ్చారు, ఓకే, చదువుకున్నారు, మీకు వర్క్ పర్మిట్ దొరకలేదు, మీ స్టూడెంట్ వీసా అయిపోయింది, మీకు జాబ్ రావట్లేదు, మీ జాబ్ ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్ లేదు, మాకు ఇంతమంది కావాలి, మీరు వేల లక్షలలో వచ్చేసారు ఈ కంట్రీకి, అందరికీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, కాబట్టి మీరు వెళ్ళిపోండి. ఒకప్పుడు వీళ్ళే రమ్మన్నారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోమన్నారు. అయితే ఏంటంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇదివరకు ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా మంది ఎక్కువైతే మజ్జిగ పలసని అంటారు కదా, సో అదే సామెత అనమాట. ప్రతి చోట కూడా ఏమైందంటే ఎక్కువైపోయారు, ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు, అన్ని దేశాల వాళ్ళు ఎక్కువైపోయారు, ఆన్ టాప్ ఆఫ్ దట్ మన ఇండియన్స్ ఎక్కువైపోయారు. సో ప్రతి చోట ఏంటంటే ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్లో 50 జాబులు ఉన్నాయనుకోండి, 100 మందిని పెట్టుకోలేడు కదా వాడు, 50 మందిని పెట్టుకుంటాడు. ఈ 50 మందిలో ఒకళ్ళు ఇద్దరు పక్కకు జరిగారు అనుకోండి, ఇంకో ఇద్దరిని తీసుకోగలుగుతాడు వాళ్ళు. వీళ్ళు ఉన్నోళ్ళు పాతకపోయి అట్లానే ఉంటే స్టూడెంట్స్ కూడా ఏంటంటే జాబులు చేసుకుంటూ అట్లా కంటిన్యూ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీసా ఉందా లేదా, వర్క్ పర్మిట్ వచ్చిందా లేదా, చూద్దాం తర్వాత జాందే ఓడను పట్టుకుంటే అప్పుడు చూసుకుందాంలా అని కంటిన్యూ అయ్యే వాళ్ళు అమెరికాలో, కెనడాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో మస్తు మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎట్లా పట్టుకుంటే పంపిస్తారు కదా, ఏదైతే అది ఇందులే అన్నట్టు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాకుండా స్టూడెంట్స్, సో ఇలాంటి ఎంతోమంది ఉన్నారండి. అందరూ ఏంటంటే ఇమిగ్రేషన్ ఓవర్ అయిపోయి సాచురేట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే కొత్త వాళ్ళకి జాబులు దొరకట్లేదు, స్టూడెంట్స్ వస్తే జాబులు దొరకట్లే. అప్పుడు ఎట్లా వెళ్ళారు, ఇప్పుడు ఆ ఆశలో మార్పు లేదు, ఆ వెళ్ళాలన్న తపనలో మార్పు లేదు, అబ్రాడ్ సెటిల్ అవ్వాలన్న ఆలోచనలో అది కరెక్టే, అందరిది సేమ్ అయ్యే, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏం లేదులే. కానీ జనాలు ఓవర్ అయిపోయేటప్పటికి పర్టికులర్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండేటప్పటికి హౌసింగ్, మెడికల్, తర్వాత ఇవన్నీ ఫెసిలిటీస్, జాబ్స్, అన్నిటికన్నా మెయిన్ జాబ్స్, వెళ్ళిన ప్రతి వాళ్ళకి జాబ్ దొరకడం కష్టం, సరిపోను జాబ్స్ లేవు. అందుకని ఈ ప్రాబ్లం వచ్చి ఏంటంటే కెనడా ఇప్పుడు మేల్కొని స్టూడెంట్స్ని కట్ చేస్తుంది, వర్క్ పర్మిట్ వాళ్ళని కట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే కెనడా డ్రీమర్స్, కెనడా వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఏజెంట్లకి కానీ కన్సల్టెంట్లకి కానీ డబ్బులు ఇచ్చి మోసపోయి అక్కడికి వెళ్ళి అయ్యో రామకృష్ణ అనుకుంటా బాధలు పడకండి. ఓకే, ఈ పర్టికులర్ రూల్ ప్రకారం, ఈ C20 దాని ప్రకారం అయితే మీరు ఇండియాలో కనుక ఆ పర్టికులర్ కంపెనీలో పనిచేయకపోతే మీరు అబ్రాడ్ వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకవేళ బై మిస్టేక్ మీకు ఏదైనా వీసా వచ్చినా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అయినా మీరు జస్టిఫై చేసుకోలేకపోతే మిమ్మల్ని డిపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి జాగ్రత్త చూసుకోండి. కెనడా చాలా టైట్ అయింది, వర్క్ పర్మిట్లు చాలా టైట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ కూడా కొత్తగా వర్క్ పర్మిట్లు రావట్లేదు, వర్క్ పర్మిట్లు ఉన్న వాళ్ళకి PRలు రావట్లేదు. సో ఎందుకంటే వాళ్ళు మొన్న చెప్పారు కదా, 45,000 మందో ఎంతమందో ఇప్పుడు ప్రెసెంట్ ఇమ్మీడియట్గా PR అప్లై చేయడానికి ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ 4,000 అంట PRవి. మరి మిగిలిన 35,000 మంది ఎటు పోవాలి? సో వాళ్ళు వెళ్ళిపోవాలి బ్యాక్కి. అందులో ఎవరైనా ఉండొచ్చు, అందులో ఇండియా వాళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అది పరిస్థితి. కాబట్టి కెనడా వెళ్ళే ముందు ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకోండి. మీరు చదువుకునేటువంటి మీ ప్రొఫెషన్ రిలేటెడ్ జాబ్ మీకు దొరుకుతుందా లేదా అని ఆలోచించుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కెనడా గురించి. ఎవరికైనా కావాలంటే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.